ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రాంలో భాగంగా కొత్త సంవత్సరంలో మొదటిగా ఎక్కడున్నామంటే యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు విలేజ్కి వచ్చినాం. డిసెంబర్లో తీసినాయి. ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఇక్కడ ఉన్నాం. మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రాంలో పెద్ద కందుకూరు సర్పంచ్ తోటి ఈరోజు మనం మార్నింగ్ వాక్ చేస్తూ ఇక్కడ సమస్యలు ఏమున్నాయి, ఎట్లా డెవలప్ చేసిండు, రాజకీయంగా అనే చాలా బాధ అనుభవించిండు, ఇట్లాంటి విషయాలన్నీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. ఓకే, యాదాద్రి భువనగిరి జిల్లా పెద్ద కందుకూరు విలేజ్లో ఉన్నాం. పెద్ద కందుకూరు సర్పంచ్ భీమగాని రాములు అన్న మనతో ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే. అంటే ఈ గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఇక్కడ కమ్యూనిస్టు కంచుకోట అని చెప్పేసి ఉంది. అంటే నిజంగా మీరు కమ్యూనిస్ట్ పార్టీకి ఎట్లా వచ్చారు? నా పేరు భీమగాని రాములు గౌడ్. ఈ పెద్ద కందుకూరు 2019 జనరల్ ఎలక్షన్లలో సర్పంచ్గా గెలుపొందాను. అంతకుముందు మా భార్య 2013 జనరల్ ఎలక్షన్లో బీసీ మహిళా కోటాలో ఆమె సర్పంచ్గా గెలుపొందాను. ఇప్పుడు పార్టీలకు అతీతంగా, ఇప్పుడు సార్ అడిగారు కాబట్టి సర్పంచ్ పార్టీ అనేది కాదు, ఇక్కడ పార్టీలకు అతీతంగా ఉన్నాం. కానీ మాకు సిపిఎం పార్టీ, మా నాన్నగారు ఉండేది అందులో, మా నాన్నగారి నుంచి వచ్చిన పార్టీ తప్ప. అంటే మీ నాన్నగారు అంతా కూడా సిపిఎం పార్టీలో చేసారు, వాళ్ళ నుంచి వారసత్వంగా మీకు వచ్చింది. అంతే, మాకు వారసత్వంగా వచ్చిన పార్టీ తప్ప మేము పార్టీలో చేరికలలో కానీ కలయికలలో వచ్చిన పార్టీ లేదు. మాకు వారసత్వంగా వచ్చిన పార్టీ అదే మా సిపిఎం పార్టీ. ఓకే, ఈ గ్రామ పంచాయతీ పెద్ద కందుకూరు జనాభా మొత్తం ఎంత ఉంది? సుమారు 3000 జనాభా ఉంటుంది. సుమారు 3000. ఆవాస ప్రాంతాలు ఉన్నాయి, ఆమ్లెట్ విలేజెస్? లేదు సార్, ఎల్లమ్మ తండా అంటాము, అది కూడా కందుకూరు గ్రామంలో ఉంది. ఇంతకుముందు తాళ్ళగూడెం ఉండే కానీ తాళ్ళగూడెం గ్రామ పంచాయతీ సపరేట్ అయింది. ఓకే, అంటే ఈ ఓటర్స్ ఎంత మంది ఉన్నారు? మాకు 1501 ఇప్పటి వరకు. 1500? మొన్నటి ఎలక్షన్ వరకు కూడా 1501 వరకు. 1500. మొత్తం వార్డులు ఎన్ని ఉన్నాయి? వార్డులు 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డులలో మీరు పోటీ చేసినప్పుడు
10 వార్డులు 10 సిపిఎం పార్టీ అంటే మీరు పోటీ చేసినటువంటి పార్టీ మీ ఫ్యాన్లో వచ్చిందా? కొన్ని ఏమన్నా వేరే లేదు, మా ఫ్యాన్లలో 4 నేను సర్పంచ్ ఒక 6 వేరే పార్టీకి చెందిన వాళ్ళు, ఓకే 4 మాత్రమే మా పార్టీకి చెందిన వాళ్ళు. ఆ 6 కూడా మా వాళ్ళు ఒక 2 ఓట్లు ఒక్కొక్కటితోనే ఓడిపోయిన వాళ్ళు, ఓకే అంతే. అంటే ఇక్కడ వ్యక్తిగత రాములు అని ఇక్కడ సర్పంచ్ వ్యక్తిగతంగా గెలుస్తున్నాడా, పార్టీ పరంగా గెలుస్తున్నాడా? వ్యక్తిగతంగాని మనం అనలేం, కానీ పార్టీనే ప్రధానం, పనులు ప్రధానం, అభివృద్ధి మరియు పార్టీ. ఇక థర్డ్ పొజిషన్ నేమ్, మీరు రాములుగా అనొచ్చు. మిగతా విషయాలన్నీ మన ఊర్లో వాకింగ్ చేస్తూ మిగతా విషయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మీరు నిర్బంధాలు ఎదుర్కొన్నారు, ఈ అన్ని విషయాలు మనం మాట్లాడదాం నడుచుకుంటూ. ఓకే 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 మనం పెద్దకందుకూరు గ్రామ పంచాయతీ ముందున్నాం. సర్పంచ్ రామన్నతో మార్నింగ్ వాక్లో నడుచుకుంటూ మనం మిగతా విషయాలు మాట్లాడదాం. ఇక్కడ చూస్తే మనము రండి అన్న, ఇక్కడ ఓకే గాంధీ విగ్రహం ఉంది. గాంధీ విగ్రహం ఎందుకు పెట్టాలనిపించింది అసలు మీకు? గాంధీ విగ్రహం అనేది ఆయన చేసినటువంటి త్యాగ ఫలితంగానే స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ మహనీయుడు ప్రపంచంలోనే అతని యొక్క స్టాచ్యూస్లు పెట్టడం జరిగింది. అది కూడా మన గ్రామాలలో పెడితే ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందనేదే. మన ఈ ఊర్లో మొత్తం డెవలప్ అయింది అనుకోవచ్చా, ఇంకా ఏమైనా మిగిలింది అనుకోవచ్చా? 100% డెవలప్ అయింది అనుకోవాలి. ఇంకొక మనకు ఏంటంటే ఖచ్చితంగా ఎంత చేసినా గ్రామానికి ఏదో ఒక మూలన కొద్దిగా కొరబడి ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ ఉన్నది. ఇంకా ఆ గ్యాప్ ఏం లేదు. ఒక ఫంక్షన్ హాల్ అనేదే గ్యాప్ ఊరికి ఒక ఫంక్షన్ హాల్ ఇచ్చేస్తే అదొక ఆదాయం అవుతుంది. కానీ గతంలో 30 ఏళ్ళ కింద ఎలాంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి ఈ పెద్దకందుకూరు, ఇంకొకటి మాకు యాదగిరి గుట్ట 4 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది, 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కనీసము దానికి ఒక మట్టి రోడ్డు దగ్గరనే ఉండేది. 2013 మా భార్య ఎన్నికైన తర్వాతనే ఆ యొక్క బీటీ రోడ్డు వేయడం జరిగింది. తిరిగి మధ్యకాలంలో 5 ఏళ్ళ కింద కూడా మళ్ళీ అది ఖరాబ్ అయితే కూడా దాన్ని మళ్ళీ మీరు చూసారు టీవీలలో కూడా భిక్షాటన చేసి మనం యాదగిరి రోడ్డును ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అది ప్రజలందరికీ ఒక స్ఫూర్తి, ప్రజలందరూ సహకరించారు. దాని ప్రకారమే మనం ఆ రోడ్డు కూడా వేసుకొని ఇంత ఆధునిక యుగంలో ఒక పుణ్యక్షేత్రము తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత సమీపంలో నుండి మనం రోడ్డు వేసుకుని సిగ్గుపడి నేను దాన్ని ఏర్పాటు చేయడానికి అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయి, ప్రజాపాలన చుట్టూ అలసిపోయి నేను ఒక భిక్షాటన చేసి దాన్ని ఆ రోడ్డు కూడా వేపించడం జరిగింది. ఇక్కడ ఇంకా కమ్యూనిస్ట్ గానే ఎందుకు ఉండాలనుకుంటారు? వేరే పార్టీ మారే ఏమైనా ప్రయత్నం చేసిరా, లేకపోతే ఎప్పటికీ ఇందులోనే ఉండే అవకాశాలు? మేము ఇందులోనే ఉంటాం, ఎందుకంటే మాకు ఇతర పార్టీల పూర్తి సహకారం ఉంది. సిపిఎం పార్టీతో మీకు అంటే నాయకత్వంతో మీకు సపోర్ట్ గా ఉంది? 100% ఉన్నది. దానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీ పూర్తి సహకారాలు అందించుకుంటూ జిల్లా కమిటీ నుంచి మొదలుకుంటే రాష్ట్ర కమిటీ దాకా కూడా నాకు సహకారం అంది. ఎక్కువ నిర్బంధం ఎదుర్కొన్నటువంటి సర్పంచ్ మీరే, ఒక కమ్యూనిస్ట్ పార్టీ సర్పంచ్ గా, ఎమ్మెల్యే తోటి, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గొంగుడి 100%. అసలు ఎక్కడ వచ్చింది మీకు? మాకు ఏమీ జరగలేదు. కమ్యూనిస్ట్ పార్టీ సర్పంచ్ చాలా మంది ఉన్నారు. అవును, కానీ మీ కమ్యూనిస్ట్ పార్టీ సర్పంచ్ కొట్లాడలే వాళ్ళు. ఇప్పుడు మాకు తెలియని అభివృద్ధి చేస్తున్నాడు. ఒక ఈర్ష్య భావంతో జరిగినటువంటి ఇబ్బందులు తప్ప అంటే ఒక నైతికంగా రాజకీయంగా కాదు. మా మీద ఓడిపోయిన వాళ్ళు అస్తమానం మా మీద కలెక్టర్ ఆఫీసులో దరఖాస్తులు పేచీలు పెడుతూ వాటిని ఎంక్వైరీల పేరుతో నన్ను ఏ రకంగానైనా సస్పెండ్ చేస్తే తప్ప ఈయన ఈ పనులు ఆపలేడు మాకు ఈ రకంగా అనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే గారు పూర్తి సహకారం తీసుకున్నారు. ఎమ్మెల్యే గారు ఆమె అసలు కాన్స్టిట్యున్సీలో ఈయన పని చేసిందో తెలియదు కానీ నా మీద చేసినంత పని కాన్స్టిట్యున్సీలో పెడితే చాలా అభివృద్ధి అనిపించేది, చాలా బాధపడేది నేను. మీరు ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడనే ఆగి చూడండి. ఇది ఒక నిరుపయోగంగా ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి ప్రదేశం. ఇక్కడ గత 15 ఏళ్ల క్రితము 20 ఏళ్ల క్రితము గ్రామ పంచాయతీకి సంబంధించిందని అక్కడ రికార్డులలో రాసినప్పటికీ కొందరు వ్యక్తులు కులం పేరుతోనన్న కేసులు పెట్టించి స్థలాన్ని ఆక్రమించుకోవాలని ఒక ప్రయత్నంలో 30 ఏళ్ళ నుంచి గ్రామ పంచాయతీ స్థలం ఇట్టి స్థలాన్ని ఆక్రమించుకోవడానికి కూడా సర్పంచులు భయపడ్డారు. సర్పంచ్ పాలక వర్గాలు భయపడ్డాయి. అలాంటి పాలక వర్గాలు భయపడ్డటువంటి స్థితిలో మనం గ్రామ ప్రజలను ఇక్కడ తీసుకొచ్చి 2019లో సెప్టెంబర్ 6 తారీఖు నాడు ఇక్కడ తీసుకొచ్చి ముగ్గు పోయడం జరిగింది. ముగ్గు పోస్తే ఇది మల్టీప్లెక్స్ బిల్డింగ్ అని ఒకటి నిర్మాణం, గ్రంథాలయం, తర్వాత మహిళా శక్తి భవనం, అక్కడ గ్రామ వైద్యశాల, అక్కడ చౌకధర దుకాణాలు, ఒక షటర్, ఒకటి వాటర్ ఫిల్టర్. అంటే గ్రామ ప్రజలకు అందరికి ఒకే దగ్గర ఒకే ప్రదేశంలో గ్రామంలో ఒక వైద్యశాల లేకుండే చెట్ల కిందలే ఏఎన్ఎం కానీ పోలియో సుక్కలు కానీ చెట్ల కింద వేస్తే నేను దానికి చెల్లించిపోయడం జరిగింది.
మహిళా సంఘాలకు భవనాలు లేక కూడా ఎన్నో చెట్ల కింద తీర్మానం బుక్కులు రాసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. మహిళలను గౌరవించాలి, వాళ్ళకు ఒక కార్యాలయం ప్రత్యేకంగా కావాలని నాకు ఏ గవర్నమెంట్ కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు. దీనికి ఫండ్ ఎవరు ఇచ్చారు? ఎవరు ఇవ్వలేదండి. రఘునాథ్ రెడ్డి అని నేను ఇస్తా ఒక 10 లక్షలను ముందుకొచ్చి మనకి ఇప్పటివరకు ఒక 5 లక్షలు ఇచ్చడం జరుగుతుంది. ఎంత ఖర్చు? సుమారు ఇది ఒక 32 lakhs జరుగుతుంది సార్. మీరు చూడండి, ఎమ్మెల్యే దృష్టికి 100 సార్లు తీసుకుపోయినా అసలు మా గ్రామాన్ని పట్టించుకోలే, రాజకీయ కోణంలో చూసింది. ఈ సర్పంచ్ని ఎప్పుడు సస్పెండ్ చేయాలని ఒక 10 సంవత్సరాలు నా మీద పోరాటం చేసింది. ఆమె ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసు కలెక్టర్ గారు అయితే మీరు చూడాలి, పేపర్లు కూడా ఉంటాయి మా దగ్గర. 2 రోజులలో సస్పెండ్ చేస్తారు, 2 రోజులనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమన్నది. అసలు దేశ చరిత్రలో 2 రోజులు ఎక్కడన్నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడుగుతారా? అలాంటి కార్యక్రమాలలో కూడా నన్ను ఇబ్బంది పెడితే నేను హైకోర్టును మెట్లెక్కి నేను హెచ్ఆర్సీ కూడా వెళ్ళినా, హ్యూమన్ రైట్స్ కూడా నేను వెళ్ళి నాకు ఈ రకమైన ఇబ్బంది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఎక్కడ చూసినా కూడా అడుగడుగున సీసీ రోడ్లు ఉన్నాయి. అవును, మరి ఎమ్మెల్యేతో సహకారం లేదంటున్నారు. అభివృద్ధి మా గ్రామ పంచాయతీ నిధులను సమకూర్చుకున్నా, దాతలను సమకూర్చుకున్నా, 2 పనులు నా వ్యక్తిగతమైన డబ్బు పెట్టుకున్నా. ఎమ్మెల్యే నిధులు ఎక్కడ లేదు. ఆమె చేసిన అవసరమే లేదు. ఆమె ఎంతసేపు సర్పంచ్ని తీసేయాలనే ఒక ప్రయత్నంలో తప్ప. మీరు చూడండి, 10 సంవత్సరాలు నేను హైకోర్టులో నాది రిట్ పిటిషన్. మీకు ఇంకా ఆ విషయాలు చెప్పాలంటే అసలు నాకు బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి అభివృద్ధి దగ్గర లొల్లి పంచాయతీ తప్ప ఏం లేదు. లొల్లి పంచాయతీ అంతే. మొన్న ఇప్పుడు మీకు అది కూడా చెప్తా, ఎలక్షన్లకు వచ్చి నేను శ్మశాన వాటికల సీసీ రోడ్డు వేస్తాడా అని నేను బిల్లు ఆపిన. ఆ స్కూల్ కడితే ఆయన అమెరికా 19 లక్షలు 20 లక్షలు ఇచ్చిండట అన్నది. అది ఎస్టిమేట్ 86 లక్షలు, ఆయన ఇచ్చింది 19 లక్షలు. ఆ డబ్బును ఎగ్గగొట్టాలని కూడా ఇప్పుడు ఆయన ఆపి పెట్టింది. సొంతం డబ్బులతోనే తీసుకున్నారు, 19 లక్షలే ఇప్పించారు. అది కూడా దాతను కూడా మేము తీసుకొచ్చినాం, వాళ్ళకి తెలియదు కూడా, వాళ్ళకి సంబంధం కూడా లేదు. పూర్వం వాళ్ళ నాన్నగారు హెడ్ మాస్టర్ గా పనిచేసిండు అందులో. ఆయన నేను డల్ హౌస్ లో ఉంటే అడ్రస్ తీసుకొని ఆయనను తీసుకొచ్చి మీ నాన్న పేరు ఏదైనా పెడతాం, అమెరికాలో డల్ హౌస్, అతన్ని పట్టుకొచ్చి నేను 2021లో ప్రారంభం చేస్తే ఇక్కడ కట్టొద్దని కూడా మీకు వీడియోలు చూపిస్తా. ఆ బిల్డింగ్ కట్టొద్దని కూడా పిల్లర్ తీసి బయటేసిరు. ఇక్కడ మా మీద పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు. ఎమ్మెల్యే గారు అయితే ఈ స్కూల్ కట్టడాన్ని ఎట్టి పరిస్థితిలో ఎండిఓని తోలిన ఎంక్వైరీ, నువ్వు పాతది కూలగొట్టి కట్టంటే పాతది కూలగొడితే చిన్నపిల్లలు ఎడ కూర్చుంటారు, బళ్ళ కూర్చోలేరు కదా. ఇది నిర్మాణం చేసినాక కూర్చుంటా అని చెప్పిన. ఈ నిర్మాణం చేసినాక కూడా మీకు అలాంటి వీడియోలు కూడా తీసి పెట్టినాము. ఇది నా సెల్ఫ్ స్ట్రక్చర్. అది నేను వ్యక్తిగతంగా ఆ రకంగా ఒక కాలేజీ లాగా కనపడాలి మా ఊరని నేను ఆ రకంగా ఆ నిర్మాణానికి నేను చేయితోనిచ్చి ముందుండినా. అది కూడా చూడండి, ఆడ గ్రంథాలయం కడితే పంచాయతీ, స్కూల్ కడితే పంచాయతీ, గుళ్ళు కడితే పంచాయతీ. నేను హైకోర్టు పోవాలి. మొత్తమే అడ్డుకుంది, మొత్తం అడ్డుకుంది, బాగా అడ్డుకుంది. కలెక్టర్ అయితే నా పేరు తప్ప అసలు ఎంతమంది కలెక్టర్లు మారినా నా పేరు పెద్దకందుకూర్ సర్పంచ్ ఎవరు అని అడిగిన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఆమె అస్తమానం నా మీద కంప్లైంట్ చేసే వరకు ఆమె పేరు రాసుకున్నది. ఇదే స్కూలు మీరు చూడండి, దాత మల్లవార ఫినియా చౌదరి. దాన్ని 86 lakhs అది దాని పెట్టుబడి 1 CR దాకా ఉంటది. కానీ నెట్ టు నెట్ ఇదే గవర్నమెంట్ అయితే వాళ్ళ ఎస్టిమేట్ మొత్తం 8 రూమ్లు అండి, కింద 4 మీద 4. మళ్ళా సైజులు కూడా 26x36 అండి, 26x36 అండి ఒక్కొక్క రూము. వైశాల్యం అంటే ఒక్కొక్క రూమ్ లో 100 మెంబర్స్, 50 to 60 నుంచి 100 మెంబర్స్ ఉండొచ్చు పిల్లలు. రేపు రాబోయే కాలంలో పిల్లల సంఖ్య పెరిగితే కూడా విశాలమైనటువంటి గదులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత పెద్ద పాఠశాలను ఏర్పాటు చేయనీయకుండా ప్రతి అడుగున కుతంత్రాలు. నేను అక్కడ కలెక్టర్ ఆఫీస్ తిరగాలి, హైకోర్టు తిరగాలి, ఆ లెటర్కి సమాధానం చేసి సస్పెండ్ చేయించుకొని రావాలి, మళ్ళీ ఇక్కడ పని చేయాలి. ఇది నా జీవిత జీవితం 10 సంవత్సరాల కాలం. స్కూల్ కట్టినా లేకపోతే గ్రంథాలయం కట్టినా వాళ్ళు ఆపుతారు కదా, వాళ్ళకి ఏం ఉపయోగం? ఏం ఉపయోగం లేదు. ఒక ఈర్ష. ఒక ఎమ్మెల్యే గారు, ఆమె 10 ఏళ్ళు ఉన్నది సార్, 10 సంవత్సరాలలో వాళ్ళ గ్రామంలో పాఠశాల ఒక రూమ్ కట్టలేదండి. ఇది 20 లక్షలకే అవుతుందా? మీరు గమనించండి. దాతను కూడా భయభ్రాంతులకు గురి చేసానికి పైసలు ఇవ్వకూడదు. ఎమ్మెల్యే గారు డైరెక్ట్ ఇక్కడ స్పీచ్ లో కూడా చెప్పింది, ఆయన ఏదో తప్పు పని చేసిండు, ఆ పని చేసిండు. ఇది తప్పు పనేనా? చూడండి ఆ పాత బడి చూడండి, చీమలు, దోమలు, ఈగలు, కిటికీలు మొత్తం చీకటిమయం. అలాంటి బల్ల నుంచి మొత్తం నీళ్లు గారి పెచ్చులు ఊడిపోతున్నాయండి. కానీ అప్పటి మాకు జగదీశ్వర్ రెడ్డి గారు ఇది ధర్మం కాదని చెప్పి నా ఎన్నంటున్నాడు. అంటే ఎమ్మెల్యే గారు తప్పు కూడా పట్టిండు. ఎమ్మెల్యే గారు ఆయన అంత మంచిగా పని చేస్తున్నప్పుడు నువ్వు ఈ కోర్టులో ఎక్కించుడు సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదని కూడా కలెక్టర్ గారికి ఫోన్ చేసిండు, ఆమెకు ఫోన్ చేసిండు. ఆయనను విన్నంటే ఉంటా, అలాంటి అభివృద్ధి చేసే వాళ్ళు మనకు కావాలని చెప్పి కూడా ఆయన చాలా ప్రయత్నం చేసి ఈ యొక్క ఇనాగరేషన్కు ఎమ్మెల్యే గారు వద్దన్నా కానీ ఖచ్చితంగా వచ్చి తీరి ఇక్కడ ఈ పాఠశాలను 2022
డిసెంబర్ 26 రోజున ఇక్కడ ఓపెన్ చేసి ప్రముఖులతో ఒక 8 మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. అలాంటి నిర్బంధంలో కూడా ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు వచ్చి ఇది ఓపెన్ చేసిపోయి ఈ గ్రామ ప్రజలకు అందరి దీవెనలు పొందిపోయిన జగదీశ్వర్ రెడ్డి గారు అని కూడా నేను తెలియజేస్తున్నాను. సభ డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేసిరా? చాలా ప్రయత్నం చేసి ప్రజలు ఎక్కువైపోయారు, మన మద్దతు ఎక్కువైపోయింది. వాళ్ళు చేసిన చెడు పని అందులో అంతర్లీనం అయిపోయింది తప్ప అది బయటికి రాకుండా వెళ్ళి. ఎన్ని కేసులు అయినా మీ మీద దరిదాపుగా? నాకు అట్రాసిటీ కేసులు 3 పెట్టించింది సార్. నా ఎమ్మెల్యే గారు నా డైరెక్ట్ పెట్టించింది. 3 కేసులు పెట్టించింది. ఆ 3 కేసులు కూడా వీగిపోయినాయి. తర్వాత కూడా మళ్ళీ ఈ కలెక్టర్ గారికి సస్పెండ్ చేయమని చెట్లు కొట్టామని సార్, మేము చిన్న చెట్లు కొట్టామని కూడా చెప్పింది సార్. మీరు చూడండి సార్, కేసు చేసింది సార్. మీరు చూస్తున్నారండి ఇప్పుడు ఈ సీసీ రోడ్లు అనేది మురుగునీరు వ్యవస్థను ఈ సీసీ రోడ్లు అనేది ముఖ్యంగా ప్రణాళికాబద్ధంగా నేను పని చేసుకుంటూ వెళ్తున్నా. నేను ఎక్కడ పని చేసినా ఒక పోలీస్ స్టేషన్లో కేసు ఉంటుంది, మీరు వెరిఫై చేసినా. మాకు ఇప్పటిదాకా 10 కేసులు అయినాయి. ఈ సీసీ రోడ్ వేస్తుంటే మేము వాగులో నుంచి ఇసుక తెచ్చి అనుమతి కలిగినప్పటికీ కూడా అక్కడ అనుమతి లేదు కొన్ని బండ్లకు అని చెప్పి ఆ బండ్లను తీసుకుపోయి కూడా మా అనుమతి ఉన్నా కానీ మీరు ఈ టైంలో చేయాలి ఆ టైంలో చేయాలని ఇబ్బంది పెట్టి మేము చేసేది గ్రామానికి. అనుమతి తీసుకొని చేస్తే కూడా మా మీద 15 ట్రాక్టర్ల మీద కేసు అయింది. ఇంకోటి మనము ఎల్లమ్మ తండాలో కూడా మేము ఎల్లమ్మ గుడికి మీద కింది నుంచి హైట్ లేకుండే మొత్తం మీద చదునుగా చేసి ఒక 200 మంది నిలబడేటట్టుగా మట్టి కొట్టాలని చెప్పి మేము చెర్ల నుంచి మట్టికి పోతే కూడా అక్కడ ఎంఆర్ఓ వచ్చి కేసు బుక్ చేసి మీరు ఈ మట్టి కొట్టడానికి లేదంటే ఈ మట్టి చూడండి ఎమ్మెల్యే ఫోర్సే ఖచ్చితంగా ఎమ్మెల్యేనే. అసలు ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ కనీసం మీరు అనొద్దు. కానీ కొంతమంది విలేకరులు అయితే భయపడ్డరు, వాస్తవాలు రాయడానికి కూడా విలేకరులు భయపడ్డరు. ఇది వాస్తవం. పోలీస్ స్టేషన్లో అయితే ఫోటో దించకుండా పెట్టినట్టే పెట్టిరాడ. పెదకందుకు రాములు వస్తే కేసు చేయి ఇంతే. ఏసీపీ గారు కోట్ల నరసింహారెడ్డి ఇంకా శివరామరెడ్డి కొత్త ఆయన వచ్చింది. కానీ అంతకుముందు చాలా మంది మోహన్ రెడ్డి ఇంకా వాళ్ళు ఏసీపీలు ఉండే. ఎందుకే నీ మీద ఇట్లా చెప్తుందని కూడా నన్ను డైరెక్టర్ అన్నారు. ఎందుకు రాములు నువ్వు ఇక్కడ రా అని చెప్పి నన్ను పిలుచుకున్నాను ఒకనాడు. కంటిన్యూగా ఎమ్మెల్యే గారు నిన్ను ఏదో సంగతిలో పంచాయతీలో ఇరికియమని చెప్తుంది. ఏం జరుగుతుంది ఊళ్ళో నీదేం పార్టీ బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఆయన సహకరించొద్దు, గ్రామంలో ఏమైనా లొల్లులైతే పరిష్కరించేస్తూ కూడా ఆయనను అడ్డుకోండి, ఆయనకు సహకరించకండి పూర్తిగా అనే సమాచారం మాత్రం ఉంది. నువ్వు ఏం చేస్తున్నావు బిడ్డ అని వాళ్ళు ఎంక్వైరీ చేసి చివరకు వాస్తవాలు తెలుసుకొని అధికారులు మొత్తం పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ నా ఎంబడే ఉన్నారు. స్కూల్ కాడ కేసే, గ్రంథాలయం కాడ కేసే, నడువుల్లో మా సొంతం భూమి మీద కూడా మా మీద కేసు పెడితే మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఈ పోచిన సీసీ రోడ్డు మీద ఈ బండ్ల మీద ట్రాక్టర్ల మీద మీరు ఇక్కడ ఉన్నటువంటి నమిల భిక్షపతి హెచ్డి షాన్ పాషా ఈ వీళ్ళందరూ ఇంకా కోర్టుకు తిరుగుతూ ఉన్నారండి. ఇక్కడ పోసిన రోడ్డు కోసమే, రోడ్డు పోస్తే కూడా బండ్లను మట్టించారు. అంటే పక్కకే ప్రీమియర్ ఎక్స్ప్రెస్ కమర్షియల్ కంపెనీ ఉంటుంది సార్, చాలా కోట్ల కంపెనీ. అందులో ఇంటింటికి ఒక జాబ్ కూడా ఉంది. ఆయన సక్రమంగా వినియోగించుకోలేక వాళ్ళు చెప్పే మాయమాటలలో పడి నేను అసోటి మేనేజ్మెంట్ను గాడిలో పెట్టి మా గ్రామానికి అభివృద్ధికి మీరు సహకరించాలి ఖచ్చితంగా అంటే 70,000 రూపాయలు ట్యాక్స్ కట్టేదండి. వాళ్ళని ఇవాళ 8 లక్షల రూపాయలు 7,86,000 రూపాయలు కట్టిస్తున్నా. ఈ వీధి ఇదివరకు గతంలో ఎట్లుండే చెత్త చెదారంతో మేము ఏ వీధిని విడిచిపెట్టలేదండి. మనమే ఈ మధ్య కాలం 6 నెలలు అనుకుంటా 4 నెలల్లో ఏమైంది అంతే. ప్రతి దగ్గర మీకు ఏం ధైర్యం అని చెప్పొచ్చు? మీకేం లేదు, మా ప్రజల ధైర్యమే. అంటే ఒక దిక్కు ఎమ్మెల్యే కావచ్చు, ఎవరు ఉన్నా కానీ మా పెదకాంతకూరు ప్రజలు మాత్రం చాలా హ్యాపీ పీపుల్. వాళ్ళు మాకు పూర్తి సహకారం అందించారు. ఎన్ని ఉన్నా బిడ్డ నువ్వు చేయి అని అన్నాం. ఒక్క నిమిషము మేము ఎక్కడ వదిలిపెట్టలే. మీరు చూడండి ప్రతిదీ. మీరు గ్రామాలలో ఎన్ని హ్యాండ్ పంపులు పనిచేస్తున్నాయి మనకు తెలియదు, కానీ నీకు 16 పెండిలు పనిచేస్తాయి. ఎందుకంటే సడన్గా మోటార్ కాలిపోయినా సడన్గా ఏదైనా విపత్తు వచ్చినా మాకు హ్యాండిల్ చూడండి. మీరు 16 బోర్ పంపులు ఉంటాయి సార్. వీటి బిల్లులు కూడా తీసుకోలే. ఇంకా మేము గతంలో 2013లోనే మీరు మళ్ళీ చెప్తున్నా, నేను ఏ ఒక్కరు కూడా ఈ గ్రామానికి గిది చేస్తాను ఒక పాంప్లెంట్ కొట్టలే. నేను ఎలక్షన్ ముందు నా భార్య నిలబెట్టిన తర్వాత నిలబెట్టినప్పుడు ఒక మేనిఫెస్టో కొట్టిన నేను ప్రింటింగ్. ఒక కరపత్రం ఏం కొట్టిన అంటే గ్రామంలో మురుగునీరు వ్యవస్థ నిర్మూలన చేస్తా, సీసీ రోడ్లు వేస్తా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా, ఇవన్నీ చెప్పేసిన బిఫోర్ మేనిఫెస్టో. మళ్ళా మనము అంగన్వాడీ కేంద్రం నిర్మాణం చేస్తాము, పాఠశాలల నిర్మాణం చేస్తాము, వాటర్ మంచినీటి సరఫరా పూర్తిగా చేస్తాము అని మేము క్లియర్ కట్ గా గుళ్ళ దేవాలయాల నిర్మాణాలు చేస్తాము, మహాత్ముల విగ్రహాలు పెడతాము. మీరు చూసేది ఇప్పుడు మహాత్మా గాంధీ కూడా. ఈ రకంగా నేను ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నా సార్. ఒక వర్క్ రిపోర్ట్, ఒక వర్క్ ఆర్డర్ తయారు చేసుకున్నా. ఆ వర్క్ ఆర్డర్ ప్రకారమే నేను ఇప్పుడు ఇంకా అదే పద్ధతిలో వెళ్తా ఉన్నాను. మళ్ళీ ఇంకొకటి కూడా మేనిఫెస్టోని ఏం చెప్పినా భద్రంగా దాచుకోరని కూడా ఒక గమనిక కొట్టించిన సార్ నేను. గమనిక ఈ పత్రాన్ని మీరు దాచుకొని దీన్ని నిలదీయగలరు, నేను పని చేయకుంటే అని కూడా రాసిచ్చిన. అంటే మీరు చెప్పిన అంశాల్లో ఏది ఖచ్చితంగా నన్ను అడగొచ్చు. అది దాచిపెట్టుకుని పత్రం కూడా అన్ని చేసినాం ఎక్సెప్ట్ ఫంక్షన్ హాల్. ఫంక్షన్ హాల్ కూడా రాసిన
రాసిరాదు కూడా కట్టలేదు. అది కట్టలేంటే టైం నిధులు లేవు, గవర్నమెంట్లు ఇవ్వలేదు, అయినా మనం ముందుకు వెళ్తాం, దాతలతోనే చేస్తాం. ఓకే, ఇది క్లియర్. అంటే సర్పంచ్ పదవి అయిపోతుంది, టైం వస్తుంది కదా, మరి ఎట్లా దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలి కదా, ఎట్లా అనుకుంటారు? మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రజలు ఆమోదిస్తే ముందుంటాం. ప్రజలకు ఇంకా కూడా సంపూర్ణమైనటువంటి వాళ్ళకు ఇబ్బందులు లేకుండా చేయాలని టార్గెట్. నాకు తృప్తి ఏంటంటే ప్రజలు పూర్తి సహకారం ఇచ్చి నాకు. ఓకే, ఎంతమంది ఎవ్వరు అడ్డం వచ్చినా, ఎన్ని కేసులు అయినా ప్రజల శక్తి మామూలు శక్తి కాదు. ఆ ఒక్క శక్తి నన్ను కాపాడింది అనేది క్లియర్. ఈ రోజులలో కమ్యూనిస్ట్ పార్టీ అని ఈ పార్టీ అని కాదు, ఒక అధికార పార్టీ చెప్పిన మంత్రులతో కూడా నేను సహాయం తీసుకొని, లోకల్ ఎమ్మెల్యే పూర్తిగా సహకరించలేదు, కేసులు పెట్టింది. నేను ఒక మాటలో చెప్పాలంటే ఆమెకు అసలు ఆమెకు అవగాహన లేదు అభివృద్ధి పైన. ఆమె గ్రామం అన్న చేసుకోవాలనేది నాకు ఒక బాధ. ఆమె గ్రామం కూడా చేయాలి, ఆమె గ్రామం కూడా చేయలేదండి, చాలా తప్పిదం. మీరేమని అనుకోండి, వ్యక్తిగతంగా సీసీ కెమెరాలు కూడా నా సొంత డబ్బుతోనే పెట్టాం సార్. కూతులు దిగ్గొట్టి అవి దిగ్గొట్టి ఇప్పుడు మళ్ళీ కూడా మన పోలీసు వాళ్ళు వచ్చి రిపేర్ చేయడానికి సీసీ కెమెరాల నిర్మాణం కూడా చేసినాం ఈ గ్రామంలో. ఒక సామాజిక భద్రత కోసం, ఒక మార్పు జరగాలి. సీసీ కెమెరాలు 10 సీసీ కెమెరాలు 10 అయితే 2-3 పోయినాయి. అవి కూడా మళ్ళీ పోలీసు వాళ్ళు చేస్తామన్నారు. ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అదంతా ఉడవికి తీసేసిరు, బాగా చేస్తున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక సామాజిక భద్రత, యువతలో ఒక సామాజిక మార్పు, పెద్దలలో కూడా సామాజిక మార్పు అనేది ఒక పెద్ద గొప్పతనం. మా గ్రామంలో మమ్మల్ని 2 సార్లు గౌరవించారంటే నాకు తెలిసి ఇంతకంటే అదృష్టం నేను పుట్టినందుకు జన్మ ధన్యమైంది అనుకొని నేను ఇక్కడ మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి మన తెలంగాణ వ్యాప్తంగా. ఇక్కడ ఈ ఊర్లో ఎన్ని ఓట్లు పడ్డాయి? కాంగ్రెస్ కి ఎన్ని పడ్డాయి, టీఆర్ఎస్ కి ఎన్ని పడ్డాయి? మీరు ఏమని అనుకోరు సార్, మొత్తం 1500 కోట అని చెప్పిన 1380 ఓట్లు ఫోల్ అయినాయి. దాంట్లో 882 ఓట్లు అంటే సుమారు 900 ఓట్లు పెద్దకందుకూరు గ్రామంలో బీర్ల ఐలేకు చేయి గుర్తుకే పడ్డాయండి. మేము బీర్ల ఐలేకే సపోర్ట్ చేసినాం. ఈ టీఆర్ఎస్ కి ఎన్ని పడ్డాయి? టీఆర్ఎస్ కి రిమైనింగ్ 1380 చూడండి సార్, 400 చిల్లర ఏమో పడతాయి. బీర్ల ఐలేకు సపోర్ట్ అంటే మీరు వ్యక్తిగతంగా చేసిరా, పార్టీ? మా పార్టీ గైడ్ లైన్స్ ప్రకారం కూడా చేసినాం. మీ కక్ష తీరింది అనుకోవచ్చా? మా లేదు, ప్రజల కక్షణాలను. కక్ష ఎక్కడిది? సమస్యల మీదనే కక్ష. ఎప్పుడే కానీ గ్రామ ప్రజలు ఏడ చూస్తారంటే ఆ గ్రామంలో మోరీ లేకున్నా, వాటర్ లేకున్నా దాని మీదనే కక్ష, కానీ వ్యక్తిగతమైన కక్షలే లేవు ఈ గ్రామంలో. ఎమ్మెల్యే మీ మీద ఎమ్మెల్యే అంటే ఈర్ష. నేను ఆమెలనే బెడ కట్టుకోకపోయి కందుకూలే ఒక చిన్న సర్పంచ్ గారు కట్టాను ఒక కోపం తప్ప ఆ అభివృద్ధి లక్షణాలు కానీ అవగాహన కానీ లేదు. అంటే మీకు అంటే మీ మీద ఎన్ని కేసులు పెట్టించి ఇంత అరాచకం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది, మీ కక్ష తీరిందా అనొచ్చా? మా కక్ష తీరలే, ప్రజల కక్ష తీరింది అంటాం. మాకెక్కడిది? ఇక్కడ అంటే మీ మీద ఒకటి ఉంది, రాములు ఎన్ని జిమ్మికలు చేసైనా వాళ్ళని ఒప్పిస్తాడు, బయటపడతాడు అనేటువంటి. అంటే ఏం చేస్తారు అసలు జనాల దగ్గర పోయి మీ సర్పంచ్ ఎలక్షన్లలో? డబ్బులు ఇస్తారా, మందు వంచుతారా, లేకపోతే వాళ్ళతో ముచ్చట పెడతారా, అసలు ఏం చేస్తారు? మీకు ఓట్లు వేస్తారు జనాలు? మేము అక్కడ ప్రజలు అందరు ఏమనుకుంటారంటే, ఇలా మీరు చూసిరు రాష్ట్రంలో గవర్నమెంట్ పోయింది, అసలు ఆయన ఏమనుకున్నాడు, కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది అనుకున్నాడు ఆయన. అవును. ప్రజల నాడి ఏంటిది? ప్రజలకు అనుక్షణం అందుబాటులో ఉండడమే. అనుక్షణం అందుబాటులో ఉండి సమస్య పరిష్కరించడం తప్ప నువ్వు మాయమాటలు చెప్పినా, నువ్వు మందు దాపినా, నువ్వు పైసలు ఇచ్చినా అది తాత్కాలికమే అని నేను గ్రహించి వాళ్ళ వెన్నంటే ఉంటున్నా నేను. ఓకే, ఇప్పటిదాకా మీ మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీరు అనుకున్నటువంటి మీ పార్టీ సపోర్ట్ చేసినటువంటి ఐలయ్య గారు గెలిచిరు ఇక్కడ. అవును. ఈ కేసుల విషయంలో మళ్ళీ ప్రభుత్వం దృష్టికి కావచ్చు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి అట్లా ఏమన్నా మీరు ఫైట్ చేసే అవకాశం ఉందా? మేము ఎవ్వరి ఫైట్ చేసి న్యాయ పోరాటమే చేస్తున్నాం. న్యాయ పోరాటంలో కేసులు వీగిపోతూనే ఉన్నాయి. మేము న్యాయ పోరాటంలో ఉన్నాం కాబట్టి న్యాయబద్ధంగానే అవి వీగిపోతున్నాయి. ఓకే, అంతే. చివరిగా మీరు ఈ గ్రామ ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం ఏం లేదు. గ్రామ ప్రజలు ఏరి కోరి నన్ను 2 సార్లు చేసిరు మా భార్య నన్నానంటే చాలా అత్యంత హై లిటరసీ, తెలివి కల్లా ప్రజలు అనేది నేను ఫస్ట్ గౌరవిస్తా. వాళ్ళు ఎంతమంది గతంలో మా భార్య చేసినప్పుడు 2 చేసిరు, నేను చేసినప్పుడు 3 చేసిరు. ఇంట్లో ఎవరు ముఖ్యం అనేది గుర్తించిరు అంటే చాలా గొప్పవంతులు. వాళ్ళు చూసిరు, అధికార పార్టీని చూలే, మంత్రులను చూలే, వాళ్ళు ఏమీ చూలే, వాళ్ళ బలగాన్ని కూడా చూలే. వాళ్ళకి వ్యక్తిగత బలగాలు ఉండొచ్చు, బలగాలను కూడా చూలే. పని పద్ధతి వ్యక్తి, పని పద్ధతి వ్యక్తి అనే దాని మీదనే వాళ్ళు కాన్సెప్ట్ చేసిరు. రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా పని పద్ధతి వ్యక్తి అనేది మీదనే వాళ్ళు ఆలోచన చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఓకే, మొత్తం మీద మనం ఇక్కడ పెద్దకందుకూరు సంబంధించి ముందే చెప్పుకున్నాం, మనం అన్ని గ్రామాలు ఒక ఎత్తు, ఈ పెద్దకందుకూరు గ్రామం ఒక ఎత్తు. ఎందుకంటే ఎమ్మెల్యే నిర్బంధాలకు, ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఒక రకమైనటువంటి ఫోర్సు ఈ సర్పంచ్ రామలన్న మీదనే పెట్టేది. అట్లాంటి నిర్బంధాలను 10 సంవత్సరాలు తట్టుకొని ఈ ఊరిని, అంటే ఎమ్మెల్యే నిధుల నుంచి వెళ్ళి డబ్బులు రాకపోయినా ఆయన వ్యక్తిగతంగా
తర్వాత కొంతమంది దాతలను పట్టుకొని ఈ ఊరు మొత్తం కూడా డెవలప్ చేసిండు. మనం ఊరు చూస్తూ కూడా స్కూల్ కావచ్చు, లేకపోతే గ్రంథాలయం కావచ్చు, సీసీ రోడ్లు, ఇట్లాంటి నిర్మాణాలు, కొన్ని దేవాలయాలు కట్టిర్రు, సంవత్సరం పండుగలు చేస్తుంటారు. అంటే మొత్తంగా అన్ని రంగాల్లో ఈ ఊరిని డెవలప్ చేసిండు. నిజంగా ఎమ్మెల్యే లాంటి వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా అభివృద్ధి జరిగేది అనేటువంటిది మనం గుర్తించాల్సిందే. రేపు ఇంకొక సర్పంచ్తో మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్లో కలుద్దాం అన్న. నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ.